లోపల అందుకే థ అంటున్నాం. స్థాతుం అంటున్నాం. నచ శక్నోమ్యవాస్థుతాం మ్యవా స్థా మ్యవస్థా. నాలుగో చరణం. భ్రమతీవ చ మే మనః. భ్రమతి, భ్రామతిలో భా అనేది మహాప్రాణాక్షరంతో పాటు రావద్దు. మా రస్వంగానే అంటున్నాం, తీకి దీర్ఘం. భ్రమతి వచ మే మనః. వచ రెండు రస్వాలే. మే మనః, మాకి ఏత్వం అంటున్నాం, మే అంటున్నాం. మనః, మా నా రెండు రస్వాలే, నాకి విసర్గ కాబట్టి నహ అంటున్నాం. భ్రమతి వచ మే మనః. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచ మే మనః. పూర్తి శ్లోకం. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచ మే మనః. గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచ మే మనః. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, గాంధీవం అంటే గాంధీవ ధనస్సు, స్రంసతే అంటే జారిపోతున్నది, హస్తాత్ చేతి నుండి, త్వక్ చర్మం, పరిదహ్యతే మండుతున్నది, నచ శక్నోమి అంటే నేను చేయలేకపోతున్నాను, అవస్థాతుం అంటే నిలబడటానికి కూడా, భ్రమతి అంటే తిరుగుతున్నది అంటే తడబడుతున్నది అని కూడా అనొచ్చు. మే మనః అంటే నా మనస్సు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నారు. ఏమని? కృష్ణ, నా చేతిలో ఉన్న గాంధీవ ధనస్సు జారిపోతున్నది, నా శరీరము చర్మము మండుతున్నట్లుగా అనిపిస్తుంది, నేను సరిగ్గా నిలబడలేకపోతున్నాను, నా మనస్సు కూడా గందరగోళంగా తల తిరుగుతున్నట్లు అయోమయంగా మారుతుంది అని చెప్తున్నారు. కృష్ణుడితోటి అర్జునుడు ఇలా చెప్తున్నారు. తన చేతిలో ఉన్న విల్లు ఆ యొక్క ధనస్సు జారిపోతున్నట్టు, తన శరీరము చర్మము మండుతున్నట్లుగా అనిపిస్తుందని, సరిగ్గా నిలబడలేకపోతున్నాను, నా మనస్సు కూడా గందరగోళంగా ఉంది, తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, అయోమయంగా ఉంది కృష్ణ అని చెప్తున్నారు. అంటే ఇంతకు ముందు శ్లోకంలో ఏమన్నారు? అర్జునుడు యుద్ధ రంగంలో తనకు ఎదురుగా ఉన్న తాతలను, గురువులను, బంధువులు, స్నేహితులు ఇలా వారందరిని చూసి తీవ్రంగా తన మనస్సులో కలత చెందాడు. ఆ భావోద్వేగం ఇప్పుడు అతని మనస్సుపై మాత్రమే కాకుండా శరీరం పైన కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే అతను కొన్ని శారీరక లక్షణాలు చెప్తున్నారండి ఇక్కడ. గాంధీవం స్రంసతే హస్తాత్, తనకి ఎంతో ప్రియమైన శక్తివంతమైన గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు. అంటే అర్జునుని యొక్క ధైర్యం పూర్తిగా క్షీణించింది ఇక్కడ. త్వక్చైవ పరిదహ్యతే అంటే తన చర్మం మండుతున్నట్లుగా అనిపిస్తుంది, తీవ్రమైన ఆందోళనలో మనసు కలత చెందితే శరీరంలో కూడా అసౌకర్యం కలగవచ్చని ఇది చెప్తుందండి. నచ శక్నోమ్యవస్థతాం అంటే నేను నిలబడలేకపోతున్నాను అని అర్జునుడు అంటున్నాడు ఇక్కడ. అతని మానసిక స్థైర్యం ఎంతగో దెబ్బతిన్నదో ఇది మనకి తెలుస్తుంది ఇక్కడ. భ్రమతి చ మే మనః అంటే నా మనస్సు భ్రమిస్తున్నట్లుగా ఉంది. ఏది ధర్మం, ఏది అధర్మం
యుద్ధం చేయాలా? వద్దా? అనే ఆలోచనలో అర్జునుడు తీవ్రమైన అయోమయంలో పడిపోయాడన్నట్టు. అంటే ఎదురుగా వాళ్ళని చూసేసరికి తన మనస్సు అంత ఆందోళన అయింది. తన మనస్సొక్కటే కాదండి, తన శారీరం కూడా బలహీనతగా అయిపోతుంది. అంటే అలా చెప్తున్నాడు. తన యొక్క గాండీవమైన ధనస్సు పట్టుకోలేకపోతున్నానన్నాడు. తన చర్మం మండుతున్నట్టుగా అంటున్నాడు. అలాగే తన మనస్సు కలత చెందితే ఎలా ఉంటుంది? తన శరీరం కూడా తనకి సహకరించడం లేదు. నేను నిలబడలేకపోతున్నాను. నా స్థైర్యం మొత్తం దెబ్బతిన్నది అన్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అర్జునుడి యొక్క స్థైర్యం మొత్తంగా మెల్లమెల్లిగా దెబ్బతింటుందన్నట్టు. ఇక్కడ ఏమంటున్నారంటే మనస్సు బలహీన పడితే దాని ప్రభావం శరీరం పైన కూడా పడుతుంది. అర్జునుడు గొప్ప యోధుడు కావచ్చు. ఎన్నో యుద్ధాలు చేసినవాడు. కానీ, తన వారిని ఎదురుగా చూసినప్పుడు అతని మోహం, అనురాగం, కర్తవ్యం, అయోమయం అతని ధైర్యాన్ని దెబ్బతీశాయి. అది అదే సమయంలో భగవద్గీత యొక్క అసలు బోధ ప్రారంభం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అర్జునుడి సమస్య కేవలం యుద్ధం గురించి కాదు. నా కర్తవ్యమేమిటి? ధర్మమేమిటి? నేను ఎలా నిర్ణయం తీసుకోవాలి? అని అలా ప్రశ్నలు మొదలవుతున్నాయి తన మనస్సులో. అంటే ఒకటండి, అర్జునుడికి అక్కడ తను యుద్ధం చేస్తున్నాడు. ఎవరితో అనేది చూసాక తన మనస్సులో ఇలాంటి ప్రశ్నలన్నీ కలిగాయి. ఆ మానసిక ఒత్తిడి వల్ల తన మనస్సే కాకుండా తన శరీరం కూడా తనకి సహకరించడం లేదు. తను ఇప్పటివరకు ఎన్నో యుద్ధాలు చేశాడు, ధైర్యవంతుడు. అయినా కూడా అవన్నీ ఇక్కడ తనకి ఎదురుగా వారిని చూసేసరికి అవన్నీ తనకి ఏమీ సహకరించడం లేకపోయింది. అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు సమస్యలు ఎదురైనప్పుడు మనసు గందరగోళానికి గురవుతుందండి. అప్పుడు తొందరగా నిర్ణయం తీసుకోకుండా ధర్మం, కర్తవ్యం, వివేకం ఆధారంగానే మనం ఆలోచించాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం సారం ఏంటంటే తీవ్రమైన మోహం మరియు ఆందోళన మనిషి యొక్క ఆలోచన యొక్క శక్తిని, ధైర్యాన్ని దెబ్బతీస్తాయండి. అలాంటి సమయంలో సరైన జ్ఞానం కూడా జ్ఞానం మరియు వివేకం అవసరమండి. అజ్ఞానంతో మాత్రం మనం తొందరపాటి నిర్ణయం మాత్రం తీసుకోవద్దండి. జ్ఞానంతో, వివేకంతో మనము నిర్ణయాన్ని తీసుకోవాలి. మన కర్తవ్యం ఏమిటి? ధర్మం ఏంటి? అనేది ఆలోచించాకనే మనం ఏదైనా తీసుకోవాలండి. తొందరపాటు నిర్ణయం మాత్రం తీసుకోవద్దు. అండి ఈ శ్లో